औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु नुसल्लिमु अला रसूलिहिल करीम अम्मा बाद औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वमा अरसल्नाक इल्ला रहमतल लिल आलमीन। వేదిక మీద కూర్చున్న గురువర్యులకు అల్హాజ్ మౌలానా ఖాజా జాఫరుల్ ఆబిదీన్ గారికి, అలాగే పెద్దలు అఫ్జల్ అలీ షా గారికి, మదర్సే బర్కాతియా వ్యవస్థాపకులు, అలాగే జశ్న ఈద్ మీలాదు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యవస్థాపక సభ్యులు సోదరులు సిరాజ్ గారికి, అధ్యక్షులు సిరాజ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా అస్సలాము అలైకుం। जश्न ईद मीलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम, महबूब की महफिल को महबूब सजाते हैं, आते हैं वहीं जिन्हें सरकार बुलाते हैं। ఆత్మీయుని వేడుకను ఆత్మీయులు ఆత్మీయంగా అలంకరిస్తారు, ఆత్మీయులు వేడుకకు ఆత్మీయంగా ఆత్మీయులు మాత్రమే వస్తారు, అందరు రారు। స్నేహితులారా, మిత్రులారా, విశ్వాసులారా, జశ్న ఈద్ మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈరోజు మనం బతికినంత కాలం, పుట్టినప్పటి నుండి బతకబోయేటటువంటి కాలం వరకు నీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి సమయం ఏమిటి, అత్యంత వాల్యుబుల్ సమయం ఏమిటి అని అడిగితే నిస్సందేహంగా మీరందరూ చెప్పండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం సందర్భంగా 1500 వసంతాల వేడుక జరుగుతున్నప్పుడు ఆ వేడుకలో నేను ఉలమాల సమక్షంలో కూర్చున్నాను అని। అంతకు మించినటువంటి అపురూపమైన ఘడియ మరొకటి ఉండదు। ఎందుకంటే ఉలమాల ముందు నేను మాట్లాడుతూ ఉన్నాను, సొంత సాహిత్యం చెప్పడానికో సొంతంగా ఏదో చెప్పడానికో అవకాశం ఎంతమాత్రం ఉండదు। ఎక్కడ మిలాద్ చదవబడుతుందో, ఎక్కడ మిలాద్ చదవబడుతుందో, ఎక్కడ మిలాద్ చెప్పబడుతుందో ఆ ప్రాంతం 1 సంవత్సరం కాలపాటు, అంటే మళ్ళీ మిలాదు జరిగేంత వరకు అక్కడ ఎలాంటి దొంగతనం జరగదు, ఎలాంటి అగ్ని ప్రమాదం జరగదు, అక్కడికి వచ్చి కూర్చునేటటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపద్రవం రాదు, ఎలాంటి ఉపద్రవం రాదు। అలాగే ఇంకా ముందుకెళ్ళి ఉలమాలు ఏం చెబుతారంటే, ఎక్కడైనా అంటువ్యాధులు ప్రబలినప్పుడు, ఎక్కడైనా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ప్రబలినప్పుడు అక్కడ మిలాద్ చదివితే, అక్కడ మిలాద్ వింటే ఆ ప్రాంతంలో ఆ ప్రాణాంతక వ్యాధులు, ఆ రోగాలు అన్నీ కూడా నయమైతాయి అనేటటువంటిది ఈమాన్ ఉన్నటువంటి ప్రతి ముసల్మాన్ యొక్క విశ్వాసం। ఇక మిలాద్ అంటే ఏమిటి, మిలాద్ షరీఫ్ అంటే ఏమిటి, ఎందుకు మిలాద్ జరపాలి, ఎందుకు మిలాదును గురించి మాట్లాడాలి? మిలాద్ అంటే విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవ రూపంలో ఈ పుడమి మీదకి అల్లాహ్ పంపించినటువంటి పవిత్రమైనటువంటి రోజు, సందర్భం ఏదైతే ఉందో దాన్ని మిలాద్ షరీఫ్, మిలాద్ అంటాం। మరి ఈ మిలాద్ అనేటటువంటిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానాన్ని గురించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచానికి వచ్చేటప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను గురించి, ఆయన వచ్చిన తర్వాత ప్రపంచ గమనంలో వచ్చినటువంటి మార్పుల్ని గురించి, ఏ రకంగా విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానం ద్వారా ఈ విశ్వపు చరిత్రగతిని మార్చినటువంటి సంగతిని గురించి మాట్లాడడం, చర్చించడం మాత్రమే మిలాద్ షరీఫ్। మిలాదుని గురించి మాట్లాడేటప్పుడు ఉదాహరణకి ఒక గొప్ప వ్యక్తిని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, ఈయన చాలా గొప్పవాడండి అంటాం। కానీ ఒక వ్యక్తి యొక్క పుట్టుక మొదలుపెట్టి శ్వాస పోయేంత వరకు, ప్రాణం పోయేంత వరకు ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడడం అంటే సాధ్యం కానటువంటిది। సమాజంలో చాలామంది గొప్పవాళ్ళని మనం చూస్తుంటాం, చాలా పెద్దవాడండి, చాలా నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, ధర్మబద్ధంగా ఉంటాడు, ఇవన్నీ కూడా మనం చెబుతుంటాం। ఆయన అన్నం తింటే వేళ్ళు కూడా ఎంత శుభ్రంగా ఉంటాయి అంటే అసలు అన్నం తిన్నాడా లేదా అనేటటువంటి భావన కలుగుతుంది, అంత గొప్పవాడండి అంటాం। ఎస్, ఆయన ఇప్పుడు గొప్పవాడు, కానీ ఆయన బాల్యపు చరిత్రను తీసి చూస్తే ఎక్కడో ఒక చోట కళంకితమైనటువంటి చరిత్ర కనబడే తీరుతుంది। కానీ
ఏమాత్రం కళంకితమైనటువంటి చరిత్ర లేకుండా పుట్టుక ముందు నుండి, పుట్టిన తరువాత బాల్యం, బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుండి వృద్ధాప్యం, వృద్ధాప్యం నుండి చివరి శ్వాస భౌతికంగా తీసుకునేంత వరకు ఏమాత్రం మచ్చలేనటువంటి ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక ఇస్లాం ధర్మ ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మహాప్రవక్త విశ్వకారుణ్యమూర్తి ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రమే. స్నేహితులారా, మిత్రులారా, విశ్వాసులారా, చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి రోజుల్లో బతికే చాలామంది పిల్లలు ఏమంటూ ఉంటారంటే విశ్వప్రవక్త మహాప్రవక్త విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం అంటే వాళ్ళు విన్నది, వాళ్ళు ఎక్కడెక్కడో చెప్పుకుంటే విన్నటువంటి దాన్ని ఏం చెబుతారంటే విశ్వప్రవక్త మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన మానవులే, ఆయన సామాన్యమైనటువంటి మానవులే తప్ప ఆయనకు ప్రత్యేకమైనటువంటిది ఏమీ లేదు. ఆయనకు 40 సంవత్సరాల వయస్సులో అల్లాహతాలా ప్రవక్తత్వాన్ని ఇస్తే ఆయన 40 ఏండ్ల వయస్సులో తాను ప్రవక్తగా ప్రకటించబడ్డారు అని చెబుతారు. నేనేమంటానంటే అల్లాహకి సర్తాబా కదం షాన్ హై. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవులే, కాదనడం లేదు, నిస్సందేహంగా మానవులే. కానీ ఎలాంటి మానవులు? అల్లాహకి సర్తాబా కదం షాన్ హై, ఇన్సా నహీ ఇన్సా ఓ ఇన్సా హై. నిస్సందేహంగా విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ఆపాదమస్తకం, శిరస్సు నుండి పాదం వరకు ఆయన అల్లాహ్ యొక్క విశిష్టత, విశేషణం. ఆయన ఎలాంటి వారంటే అలాంటి వ్యక్తి విశ్వంలో మరెక్కడా లేరు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాలాంటి మానవులు అనేటటువంటి మిత్రులకి నేను ఏం చెప్పేదంటే ఆయన నీలాంటి మానవుడు కాదు, నీ పుట్టుక కూడా అలాంటి పుట్టుక కాదు, నీ పుట్టుక కూడా అలాంటి పుట్టుక కాదు. ఎందుకంటే విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి ఆమినా గర్భంలో ప్రవేశించిన తరువాత, మళ్ళీ ముందుకెళ్ళి చెప్తే ఇంకా చాలా చెప్పాలి. తల్లి ఆమినా గర్భంలో విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవేశించిన తరువాత తల్లి ఆమినా గర్భంలో ఉన్నప్పుడు 2 నెలలకే తండ్రి భౌతికంగా మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తండ్రి గారు మరణించారు. కడుపులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 నెలలు తల్లి ఆమినా గర్భంలో ఉన్నారు. దేవదూతలు అంటున్నారు, యా అల్లాహ్, ఏ ప్రవక్తనైతే అంతిమ ప్రవక్తగా, కారుణ్యమూర్తిగా, విశ్వకారుణ్యమూర్తిగా మీరు ప్రపంచానికి పంపుతున్నారో ఆ ప్రవక్త ఆయన పుట్టకముందే తండ్రి యొక్క నీడ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయిందే, ఆయన అనాథ అయిపోయారు అంటే అల్లాహతాలా బహుశా దేవదూతలకి చెప్పి ఉండొచ్చు, దేవదూతలారా, దేన్ని నేనైతే చూడగలుగుతున్నానో దాన్ని మీరు చూడలేరు, ఆలోచించలేరు. నేను ప్రవక్త పుట్టడానికంటే ముందు తండ్రి యొక్క నీడ కూడా ఎందుకు లేదంటే నేను ఆ తండ్రి యొక్క ఆ పిల్లల మీద నేను మమకారాన్ని చూపించాను, కారుణ్యాన్ని చూపించాను, ప్రవక్తను నేను పెంచాను అనేటటువంటి ఆలోచన కూడా తండ్రికి రాకూడదు. కాబట్టి ఆ తండ్రి యొక్క కరుణ, దయ, మమత కూడా లేకుండా ప్రవక్తని అనాథగా చేయడానికి నేను ఇష్టపడతాను. కానీ ఆయన ఒకరి నీడలో ఉండేటటువంటి దాన్ని నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయనని చెప్పి ఉండవచ్చు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి కూడా ఉంటే ఇంకొక రకంగా ఆలోచించండి. ఉలమాలు చెప్తారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టి ఉంటే అవకాశం ఉండేది. తల్లి ఆమెనా మళ్ళీ గర్భవతి అయ్యే అవకాశం ఉండేది, మళ్ళీ పిల్లవాడు పుట్టే అవకాశం ఉంది. కానీ అల్లాహతాలాకి ప్రవక్త అనాథ కావడం ఇష్టం ఉన్నది. కానీ ప్రవక్త ఏ తల్లి గర్భంలో ఉన్నారో ఆ గర్భంలో మరో శిశువుని పెట్టే ఆలోచన అల్లాహకి లేకుండా పోయింది. ఏ గర్భంలోనైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారో ఆ గర్భంలో మరొక శిశువు ఉండడానికి,
మరొక శిశువు జన్మించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని మీరు నేను సమానమే, ఏ తల్లి గర్భంలో మీరు ఉన్నారో నేను అదే తల్లి గర్భంలో ఉన్నాను, ఏ తల్లి స్తన్యం నుండి మీరు పాలు తాగారో నేను అదే స్తన్యం నుండి పాలు తాగాను, ఎవరైతే మీకు తండ్రో అతను నాకు కూడా తండ్రి అని చెప్పి సాపత్యాన్ని చూపించేటటువంటి అవకాశం కూడా లేకుండా అల్లాహ్ తాలా విశ్వ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఈ విశ్వానికి అనాథగా పంపించారు అని మనం చెప్పొచ్చు. స్నేహితులారా, మిత్రులారా, విశ్వాసులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 40 సంవత్సరాల వయసులో ప్రవక్తనని ప్రకటించారు. అందరూ అంటుంటారు 40 ఏళ్లకి ప్రవక్త అయ్యారని. కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఆమెన బయటికి నడిచి వెళ్ళే సమయంలో ఆ తల్లి పాదం ఏదైనా రాయి మీద పడితే, ఆ తల్లి నడిచేటప్పుడు ఆ తల్లి పాదం ఏదైనా రాయి మీద పడితే ఆ రాయి మైనపు ముద్దలా మారేదట. ఆ రాయి మైనపు ముద్దలా మారేదట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి గర్భంలో ఉంటే తల్లి నడిచేటప్పుడు ఆ పాదం కింద రాయి వస్తే ఆ రాయి కూడా మైనపు ముద్దలా మారేదట. మరి 40 ఏండ్ల తర్వాత ప్రవక్త అయితే గర్భంలో ఉన్నప్పుడు రాళ్ళు కూడా మైన విద్దుకవుతున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా ఆ తల్లికి కూడా చెప్పి ఉండొచ్చు, అమ్మా నీ గర్భంలో ఉన్నప్పుడు నీ పాదం తాకితే రాళ్ళు మైనపు ముద్దలవుతున్నాయే, నేను విశ్వానికి వచ్చిన తరువాత కఠినమైన మనస్సు కలిగిన రాయి లాంటి మనస్సున్నటువంటి మనుషుల హృదయాలను కూడా మైనంగా మార్చేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే మిలాద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానం, ఆయన విశ్వానికి వచ్చిన విధానం, విశ్వానికి నేర్పించినటువంటి జీవన విధానం, దీన్నే మిలాద్ అంటాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లిగారు నడిచి వెళ్ళేటప్పుడు మక్కా నగరంలో ఆడవాళ్ళు అడిగేదట, ఏమని, ఆమెనా మీరు వితంతువు కదా, మీకు భర్త లేడు కదా, ఇంత సువాసన రాసుకొని మీరు బయటికి రావడం అనేటటువంటిది సమంజసం కాదేమో, ఇంత సువాసన మీ దగ్గర వస్తోంది, ఇంత సువాసన మీరు రాయకండి అంటే తల్లి ఆమెనా చెబుతున్నారు, నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త సాక్షిగా చెబుతున్నాను, ఇంతవరకు నేను నా ఒంటికి సువాసనే రాసుకోలేదు. మరి ఈ సువాసన ఎక్కడదమ్మా అంటే ఎప్పుడైతే నా గర్భంలో విశ్వప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తేజస్సు వచ్చిందో ఆ తేజస్సు ఫలితమే సువాసనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా బాల్యం గురించి నేను రాలేదు, కేవలం గర్భంలో ఉన్నటువంటి విషయం మాత్రమే చెబుతున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెంచేటటువంటి శుభగడియలు ఆసన్నమయ్యాయి, వచ్చేటటువంటి శుభగడియలు ఆసన్నమయ్యాయి. 11 నాటి సూర్యుడు అస్తమించాడు, 11వ తారీఖు సూర్యుడు అస్తమించాడు, 12వ నాటి ఉదయం కావడానికి సిద్ధంగా ఉంది. ఎంత మనోహరమైనటువంటిదో చూడండి. చీకటికి ప్రవక్త తనలో రావాలని కోరిక, చీకటికి ప్రవక్త తనలో రావాలని కోరిక, వెలుగుకి ప్రవక్త తనలో రావాలని కోరిక. వెలుగుకి ప్రవక్త తనలో రావాలని కోరిక, చీకటికి ప్రవక్త తనలో రావాలని కోరిక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరి ఎప్పుడు వస్తున్నారు? చీకట్లు వెళ్ళిపోతూ ఉన్నాయి, చీకట్ల యొక్క చివరి దశ మిగిలింది, వెలుగుల యొక్క ప్రభాత సూర్యకిరణాలు ప్రపంచాన్ని నింపుతున్నాయి. ఆ సమయంలో ప్రవక్త ఆగమనం జరిగింది. వాట్ ఈస్ ద ఇండికేషన్? ఆ సిట్యుయేషన్ యొక్క ఇండికేషన్ ఏమిటి? ఇప్పటి వరకు విశ్వంలో ఉన్నటువంటి చీకట్లు వెళ్ళిపోతున్నాయి, నా ఆగమనం జరిగింది, ఇక వెలుగులు పండుతాయి. స్నేహితులారా, మిత్రులారా, విశ్వాసులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం మనం చెప్పడం కాదు, ప్రవక్తకి జన్మనిచ్చినటువంటి తల్లి చెబుతున్న విషయాలు మాత్రమే నేను చెబుతున్నాను. ఉలమాలు చెప్పిందో, పుస్తకాల్లో రాయబడ్డదో, లేదంటే ఎక్కడో విన్నది కాదు. తల్లి ఆమినా చెప్పినటువంటి విషయాలు మాత్రమే. తల్లి ఆమినా చెబుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచానికి తెంచేటటువంటి శుభగడియలు ఆసన్నమై, నేను నా ఇంట్లో పడుకొని ఉన్నాను, నా ఇంట్లో పడుకున్నప్పుడు నా ఇంటి కప్పు ఏదైతే ఉందో ఆ ఇంటి కప్పు తెరవబడింది, నా ఇంటి కప్పు తెరవబడింది. నా ఇంట్లో
నా ఇంట్లో విశ్వంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నీ కూడా కొలువుదీరాయి. సుబ్హానల్లాహ్. నా ఇంట్లో ఈ విశ్వపు నక్షత్రాలన్నీ కూడా కొలువుదీరాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వస్తూ ఉన్నప్పుడు, స్నేహితులారా, మిత్రులారా, నాకు అనిపించింది, నాకు ఎవరైనా ఒక స్త్రీ తోడుగా ఉంటే బాగుండేదేమో ఇలాంటి ఘడియల్లో అని. స్నేహితుడా, మిత్రుడా, మనం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవులు లాంటి, మనలాంటి మానవులే అంటాం కదా. మరి మన పుట్టుక కూడా కాదన్నాను. మరి మన పుట్టుక ఎలాంటిదో మన అమ్మని అడిగితే చెబుతారు. నేను చెప్పేది తల్లి ఆమినాకి పుట్టిన విశ్వకారుణ్యమూర్తి గురించి. కానీ ప్రవక్త మాలాంటి వారే అనేటటువంటి సోదరా, మన పుట్టుక కూడా ప్రవక్త లాంటిది కాదు. ఎందుకంటే మనం పుట్టేటప్పుడు మన తల్లి అనుభవించినటువంటి ప్రశ్న వేదన ఆ తల్లిని అడిగితే చెబుతోంది. అనేక సార్లు తల్లి మరణపు అంచులకు వెళుతోంది, మళ్ళీ వస్తోంది, మళ్ళీ మరణపు అంచుకు వెళుతోంది, మళ్ళీ వస్తోంది, మళ్ళీ మరణపు అంచుకు వెళుతోంది, వస్తోంది. అంటే మనం పుట్టేటప్పుడు మన తల్లిని ఎంత కష్టపెట్టాం, మన తల్లి ఎంత బాధ అనుభవించిందో మనం మన తల్లిని అడిగితే చెబుతుంది. కానీ విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం జరిగేటప్పటి పరిస్థితుల గురించి ఎవరో కాదు, తల్లి ఆమెనా చెబుతున్నారు. నా ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విశ్వానికి ఎత్తించేటటువంటి ఘడియల్లో నా ఇంటి కప్పు తెరవబడింది, నా ఇంటి కప్పు ఓపెన్ అయిపోయింది, నక్షత్రాలన్నీ కూడా మొత్తం కొలువు తీరాయి. అదేవిధంగా నా ఇంటి చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా దేవదూతలు పహారా కాస్తున్నారు. ఫరిష్టాలు ఏం చేస్తున్నారు? పరేడ్ చేస్తున్నారు, కావలి కాస్తున్నారు. ఎవరైనా ఒక విఐపి వచ్చేటప్పుడు ముందుగా వచ్చి చేసేటటువంటి పరేడ్లు, కవాతులు, సెక్యూరిటీ ఇవన్నీ ఏ రకంగా ఉంటాయో, విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఫరిష్టాలు మొత్తం అంతా కూడా, దేవదూతలన్నీ కూడా తల్లి ఆమెనా ఇంటి చుట్టూ కూడా కావలి కాస్తున్నాయి, ఆ పహారా చేస్తున్నాయి. దేవతలు కూడా తమ కళ్ళన్నింటినీ కూడా తెరిచి చూస్తున్నారు. ఎందుకంటే దేవదూతలు కూడా అడిగారు, యాల్లా, ఏ ప్రవక్త కోసమైతే, ఏ నూరు కోసమైతే ఈ విశ్వాన్ని సృష్టించావో ఆ ప్రవక్త ఎలా ఉంటారు, నీ నూరు ఎలా ఉంటుంది అంటే అల్లాహ్ తాలా దేవదూతలకి చెప్తున్నాడు, ఏ జిబ్రైల్, ఇది నువ్వు ఇక్కడ ఉండేది కాదు సమయం, ఏ ఇస్రాఫీల్ నువ్వు ఇక్కడ ఉండవలసింది కాదు, ఏ మిఖాయిల్ మీరు ఇక్కడ ఉండవలసినటువంటి సమయం కాదు. నేను ఎవరి కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించానో ఆ ప్రవక్తని పంపిస్తున్నాను. ఎవరి కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించానో, సకల చరాచర జీవుని సృష్టించానో ఆ ప్రవక్తని నేను పంపిస్తున్నాను. ఆ ప్రవక్తలో నా తేజస్సును చూడండి. ప్రవక్త తేజస్సు ఎలా ఉంటే నేను ఎలా ఉంటాను ఊహించండి. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. స్నేహితులారా, మిత్రులారా, దేవదూతలందరూ కూడా పహారా కాస్తున్నారు. అప్పుడు తల్లి అనుకున్నది ఆమెనా, ఈ సమయంలో ఎవరైనా ఒక స్త్రీ నా దగ్గర ఉంటే బాగుండునే అన్న ఆలోచన వచ్చిందట. రాగానే ఎవరెవరు వస్తున్నారు? ఖర్జూరపు చెట్లంత ఎత్తైనటువంటి మహిళలు కనిపించారు. తల్లి ఆమెనా ఒక క్షణం విస్తుపోయారు. ఇంత ఎత్తైనటువంటి మహిళలు మక్కావాసులు కాదు, వీళ్ళు ఎవరై ఉంటారు అనుకున్నారు. అడుగుతున్నారు, ఎవరు మీరు అంటే ఆమె చెబుతోంది, నేను ఆదం అలైహిస్సలాం యొక్క సతీమణి హవ్వాని అంటోంది. ఇంకొక ఆమె నేను ఆసియాని అంటోంది. ఇంకొక ఆమె చెబుతోంది, నేను ఇబ్రాహిం సతీమణిని, ఇస్మాయిల్ యొక్క తల్లిని అంటోంది. ఇంకో ఆమె చెబుతోంది, నేను ఈసా అలైహిస్సలాం యొక్క తల్లిని మరియం. ఈ రకంగా వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ సమయంలో విశ్వప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం ఈ విశ్వానికి జరిగింది. మీరు నేను ఎలా పుట్టామో మన తల్లిని అడిగితే చెబుతారు. మనం పుట్టిన తరువాత ఏ రకంగా మనల్ని తీసుకెళ్ళి బట్టలు వేసి అంతా చేశారో సంస్కారం, అదంతా అమ్మల్ని అడిగితే చెప్తారు. కానీ మన ప్రవక్త విశ్వ కారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తాలా స్వర్గపు దుస్తులలో ప్రపంచానికి పంపించారు. స్వర్గపు దుస్తులలో చుట్టబడ్డ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచానికి రావడం జరిగింది. ప్రపంచానికి వచ్చిన ప్రవక్త ఏం చేశారు? మనం పుట్టిన తరువాత ఏడవకపోతే కొట్టి మరీ ఏడిపిస్తారు. ఎందుకంటే ఏడవకపోతే ఉన్నాడా చచ్చాడో తెలియదు. ఈ మధ్య కాలంలో పుట్టినవాడు ఏడవకపోతే తీసుకెళ్లి బాక్సులో పడేస్తారు. రోజుకి 10,000, 12,000, 15,000 ఏదో ఛార్జ్ చేస్తున్నారు. కానీ విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన తరువాత సామాన్య మానవుడిలా ఏడవలేదు. ఆయన వచ్చిన వెంటనే అల్లాహకి సజ్దా చేస్తున్నారు.
అల్లాహకి సజ్దా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సుభాన రబ్బిలాలా కాదు. అల్లాహ్ తాలా దగ్గర ఏం చేస్తున్నారు? రబ్బీ హబ్లి ఉమ్మతి అంటున్నారు. యా అల్లాహ్, తీర్పు దినం నాడున నా విశ్వాసులని పరిరక్షించే అవకాశాన్ని నాకు ప్రసాదించమని అల్లాహకి సజ్దా చేస్తున్నారు. స్నేహితులారా, విశ్వాసులారా, మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విశ్వానికి వచ్చిన తరువాత జరిగినటువంటి అనేక సంఘటనలు వింటూ ఉంటాం ఉలమాలతో. ప్రవక్త విశ్వానికి వచ్చిన వెంటనే ప్రవక్త వైపు ఉన్న వైపు మర్వా పర్వతం వైపు తల్లి ఆమినా యొక్క గృహం ఉంది. మర్వా పర్వతం వైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇల్లు ఉన్నది. కాబా, దైవగృహమైనటువంటి కాబా, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం కలిసి అల్లాహ్ గృహంగా నిర్మించినటువంటి కాబా, ప్రవక్త ఆగమనానికంటే ముందు 1000 సంవత్సరాల ముందు కట్టబడ్డ కాబా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్న ఇంటి వైపుకి వంగి సజ్దా చేస్తారు. కాబా సజ్దా చేయడమే కాదు, అందులో ఉండేటటువంటి విగ్రహాలు 365-66 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూకేబల్, అంటే ముఖం వైపుగా కింద పడి మొత్తం తలలన్నీ కూడా విరిగిపోయాయి. అంటే వీటన్నిటికీ కాలం చెల్లింది అల్లాహ్ యొక్క ఆరాధన చేయించేటటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగమనం జరిగింది. స్నేహితుడా, మిత్రుడా, విశ్వాసుడా, కేవలం ప్రవక్త యొక్క ఆగమనం ఎలా ఉందో మాత్రమే చెప్పాను. ప్రవక్త యొక్క జీవనంలోని ఒక్కరోజు చెప్పడానికి నేను కాదు, నా తరాలు కూడా చెప్పడానికి సరిపోవు. ఎందుకంటే వహసన మిన్ కలం తరకత్తు అయిన ఏ హబీబ్ ఆప్సా కోయి హసి హమ్నే దేఖా నా సునా. ఏ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీలాంటి వ్యక్తిత్వాన్ని, మీలాంటి వాడిని మా జీవిత కాలంలో మేము ఎన్నడూ చూడలేదు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ప్రకటించడానికంటే ముందు ఉండేటటువంటి అనేక విషయాలని గురించి, ఏదైతే సామాజిక న్యాయమనో, ఏదైతే సామాజిక ధర్మమనో, అందరికీ న్యాయమనో, సమన్యాయమనో ఈరోజు మనం చెబుతున్నామో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన బాల్యంలోనే తనని పాలించి పెంచడానికి తీసుకెళ్ళినటువంటి తల్లి ఒడిలో, హలీమా తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఎడమ స్తన్యం పాలు తాగి కుడి స్తన్యం పాలు తన సోదరుడికి వదిలిపెట్టి సమన్యాయం అంటే ప్రపంచానికి చెప్పిన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి స్నేహితుడా, నేను ఇక్కడికి ఆపుతాను. ప్రవక్త బాల్యం మాత్రమే చెప్పాను మిలాదులో. తర్వాత చెప్పడానికి పెద్ద ఉలమా ఇక్రాములు అందరూ ఉన్నారు, వాళ్ళు చెబుతారు.